హలో. హలో మీ పేరండి? అన్నయ్య చిలకపల్లి అన్న. అవును, చిలక ప్రవీణ్ నేనండి. నీ మాట కోసం ఎన్ని రోజులు వెయిట్ చేసిన అన్నయ్య. థ్యాంక్ యూ అండి. సమస్య ఏంది మనది? ఎక్కడ? మనది సిరిసిల్ల, సిరిసిల్ల డిస్టిక్. రాజన్న సిరిసిల్ల డిస్టిక్ డిస్టిక్ లోకల్. సమస్య ఏంటిది? సమస్య ఏం లేదన్నా, నువ్వు ఇన్ని రోజులు ఎందుకు రాలేవన్నా లైవ్? ఓకే, అదే మనకి రకరకాల సమస్యలు ఉన్నాయి. మనకు ఆఫీస్ లేదు, కెమెరాస్ లేదు, ఇదంతా ఎక్విప్మెంట్ లేదు, దానివల్ల మనం రాలేకపోయినాం. థ్యాంక్ యూ చేసినందుకు. ఇంకో ఒక్క నిమిషం అన్న. అన్న ఇప్పుడు వాడు నిర్మల్ మల్లి గారు ఏమన్నా ఎమ్మెల్సీ తరఫున నిలబడ్డాడు, ఆయనకి వ్యతిరేకంగా మీరు నిలబడతారన్నా? వానికి వ్యతిరేకంగా నేను నిలబడను. మనది తెలంగాణ వాదం ఉన్నది. నేను చెప్పేదన్నా, బీఆర్ఎస్ పార్టీ నుంచి మీకు బీఫామ్ ఇచ్చారంటే ఎమ్మెల్సీ తరఫున నిలబడతారన్నా? నేను ఇప్పుడు అదే ఎమ్మెల్సీ అనేది ఇంకొక 2 సంవత్సరాలే ఉన్నది. 2 సంవత్సరాలు ఉన్నా మీరు నిలబడతారా అన్న? వాడు ఇదంతా మనం వేరే సబ్జెక్ట్ లో మాట్లాడుకుందాం. సమస్యల మీద మాట్లాడుకుందాం ముందు. థ్యాంక్ యూ. నీకు నేను ఫోన్ చేస్తాం. మీ పేరేం పేరు? అన్నయ్య మా పేరు నరేష్ రాసుకో. ఓకే, రైట్. రైతు బంధు ఇంకా వాళ్ళేదన్నయ్య. ఇది రైతు బంధు వేసినామని బట్టి విక్రమార్క అంటాడు. మనం ఏం చేయాలంటే ప్రజా దర్బార్ అని పెట్టి, ప్రజా దర్బార్ కాస్త ప్రజావాణి అయింది. ప్రజావాణిలో ఎవరెందుకు కూర్చోలేదు? 10 రోజులు పోయిందన్న ప్రజా దర్బార్కి. ఓకే బ్రదర్, నేను మళ్ళీ మాట్లాడతాను మీతో.